హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి పవన్ మెమొరీస్. నా తమ్నేల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మా గ్లాస్ బ్రిడ్జ్ టూర్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు మీతో మా ఫన్, మా రీల్స్, మా ఫ్యామిలీ పిక్చర్స్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇదేంట్రా బాబు గ్లాస్ బ్రిడ్జ్ అంటుంది, ఏయో ట్రక్స్, జీప్స్, రోడ్ అస్సలు బాగాలేదు, ఇదేం చూపిస్తుందో అనుకుంటున్నారా? మరి గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలండి, అదే జీప్స్లోనే మనల్ని తీసుకెళ్తారండి. కానీ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్ అయితే చాలా హార్మ్ఫుల్గా ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ మూల మనం అలా ఫొటోస్ దిగాలి, ఇలా రీల్స్ చేయాలి అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తామండి. కానీ అక్కడికి వెళ్ళాక కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, చాలా క్యూ ఉంటుందండి, మనం వెయిట్ చేయాల్సిందే అక్కడ. యాక్చువల్గా ఇందాక జీప్స్ చూసారు కదా, దానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఒక్క జీప్కి. దాంట్లో మనం నియర్లీ 6 to 7 మెంబర్స్ కూర్చోవచ్చు. ఆ జీప్లో పిల్లల్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. మా బుడ్డదాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాను అనమాట, చాలా భయం వేసింది నాకు. ఈవెన్ మా సన్నీ కూడా మా జీప్లో లేడు, ఎందుకంటే మా సన్నీ మా జీప్లో రాలేదు, వేరే జీప్లో వచ్చాడు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏరియా వచ్చేసి ఒక కొండ ప్రాంతము, ఇది ఒక ట్రక్కింగ్ పార్క్. ఈ పార్క్లో థ్రెడ్ వాకర్ కూడా ఉందండి, జిప్ లైన్ ఉంది, అలాగే ఫుడ్కి కూడా ఏ ప్రాబ్లము లేదనమాట. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, నెక్స్ట్ జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, పిజ్జాస్. ఇందాక మీకు ఒక థ్రెడ్ వాకర్ గురించి చెప్పాను కదా, అందులో నా ఫోన్ పడిపోయిందనమాట, చాలా కష్టపడి తీసాము. ఆ థ్రెడ్ వాకర్లో వెళ్తే కనుక కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసినంత లాంగ్ అయితే లేదు, అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ ఉన్న సరిపోను, కొంచెమే ఉంది. కానీ గ్రీనరీ వైజ్ అయితే హాసమ్, అసలు పిక్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కొంచెం ఓల్డ్ అయిపోయిందండి, అంటే ఎక్కువగా అక్కడ చినుకులు పడుతూ ఉండడం వల్ల అది మొత్తం తుప్పటేసిందనమాట. ఈ పిక్స్ అన్నీ కూడా మన ఫోన్స్ తీసుకుని అక్కడ ఒకతను ఫొటోస్ తీస్తారనమాట. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.